హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. మనం అందరము కలిసి 12, 13 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరువు లేక తేటగా ఉన్నది అని. ప్రభు వాక్యాన్ని మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, నిశ్చయముగానే మేము నీ వంటి వారం కావడానికి మీరు మా వంటి వాడు అయ్యారు. మీలో మేము పాలువారులం కావడానికి మీరు మా రక్త మాంసంలో పాలువాడు అయ్యారు. మేము ఎలాంటి వారమో అవిధేయులం, తిరుగుబాటు చేసిన వారం, పాపులం, నీచులం, తృణీకరించిన వారం, ఎన్నిక లేని వారం, దైవోగ్రతకు శిక్షకు పాత్రలం, నిత్యమైన నరకానికి పాత్రలం. అలాంటి మా స్థానంలో మీరు నిలబడ్డారు. మా రక్త మాంసంలో మీరు పాలువారయ్యారు. అందుకే ఈరోజు మేము పాడాం, అవును తండ్రి, ఎటువంటి యాగంబు నీవు చేసిన యాగం, దాన్ని వివరించలేము, వర్ణించలేము. అట్టి మీరు చేసిన యాగం ద్వారానే నీలో పాలువారులుగా మమ్మల్ని చేశారు. నీ వంటి వారినిగా మమ్మల్ని చేశారు. నీ జీవములో పాలువారులుగా చేశారు. నీ నీతి పరిశుద్ధతలో మమ్మల్ని పాలువారుగా చేశారు. ప్రేమగల మా తండ్రి, నీ స్వభావంలో పాలువారులుగా చేశారు. నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చారు. మీ కుమారుని ఆత్మలో మమ్మల్ని పాలువారులుగా చేశారు. మీతో సహోదరులమని ఆ సహోదరతో పాలిభాగాన్ని మాకు మీరు అనుగ్రహించారు. మీతో కూడా ఆ మహిమలో మమ్మల్ని పాలువారులుగా చేశారు. మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. ఇంతగా మేము పాలువారులుగా చేయబడడానికి మాలో ఏ హేతువు లేదు. ఇది కేవలం మీ అపారమైన మహాప్రేమే. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. మరో పర్యాయం మేమందరము కలిసి మా హృదయములు ఐక్యపరుస్తున్నాం. ఈ ఆరాధన, స్తుతి, స్తోత్రములు మీకు అర్పించుతున్నాం. అంగీకరించు. మా ముందున్న ఈ బలకే స్తోత్రాలు, మా ప్రభువును మా జ్ఞాపం చేస్తున్నకే స్తోత్రాలు. అందు యోగ్యంగా మేము పాలు పొందేందుకు మమ్మల్ని సిద్ధపరచు. మా గమనాన్ని ఇచ్చిన మీ వాక్యాన్ని మాకు దీవించు. వందనము చెల్లిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయానికి మనం ఆల్రెడీ వచ్చి ఉన్నాం ఇంతకుముందే. ఇప్పుడు మనం ఈ 12, 13 వచనాలకు మనం వచ్చి ఉన్నాం. ఈ 2 వచనాలలో ప్రాముఖ్యమైన తలంపు దేవుని వాక్యం. ఈ 3, 4 అధ్యాయాలలో ఆయన వాక్యాన్ని గురించి మనం చూస్తాం.
1వ అధ్యాయంలో ప్రారంభం నుంచి హెబ్రీ పత్రికలో అదే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన మాట దేవుడు మాట్లాడాడు అనేది ఇలాగ 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో అంటాడు, అరణ్యంలో మీరు ఆయన శబ్దం విన్నప్పుడు విన్నారు ఆయన వాక్కును. కాబట్టి 4వ అధ్యాయంలో మనం చూస్తాం 2వ వచనంలో వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటించబడింది. వారు విన్నారు, కాబట్టి విన్నారు వాక్యమును అనే మాట మనం చూస్తాం. ఈ 4వ అధ్యాయం ఇప్పుడు ముగింపుకు మనం వస్తే కనుక 12వ వచనంలో దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు వ్రాయబడిన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. వ్రాయబడిన వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిలు 66 పుస్తకాలతో. అంతేకాదు, రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనుషులు ఆయన దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. అంటే మన ప్రభు అనుదినం మన అక్కర కొలది మనతో మాట్లాడే దేవుడు అనేది మనం చూస్తాం. ఇక్కడ వాడినటువంటి ఒక పదాన్ని మనం గమనించినట్లయితే వాక్యానికి వాడిన పదం రిమా అనే పదం వాడాడు. దాని అర్థం ఏమిటి అని అంటే అది నోట నుండి వచ్చే మాట. అవును, మన ప్రభు మాట్లాడే ప్రభు. నాడు ప్రవక్తల ద్వారా మాట్లాడినవాడు ఈరోజు తన కుమారుని ద్వారా మాట్లాడాడు, తర్వాత ఈరోజు మాట్లాడుతూనే ఉన్నాడు అనేది మనం చూస్తాం. నిశ్చయముగా ఇట్లు మాట్లాడే దేవుడు, ఇటు దైవ వాక్కులు కలిగిన ప్రజ ఎంతో ధన్యమైన వారు. అలాంటి వారు ప్రపంచంలో ఇక లేరట. ద్వితీయోపదేశ కాండం 8వ దయచేసి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, 4వ అధ్యాయమేనా? 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను కల గొప్ప జనం ఏది? ప్రశ్న. అంటే అలాంటి జనం ఎవరన్నా ఉన్నారా? లేరు. ఇక్కడ మరొక మాట మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఈ కట్టడలు నీతి విధులు కలిగి ఉన్నారో వారు గొప్ప జనం అనేది ఇక్కడ మన గొప్ప జనం వారు. ఎందుకని వారు గొప్ప జనం? లోకంలో ఏదో గొప్పవారని కాదు, ఐశ్వర్యంలో గొప్పవారని కాదు, లేకపోతే పేరు ప్రతిష్టలు పదవుల్లో గొప్పవారని కాదు. ఇక్కడ వారు ఎందుకు గొప్పవారు అంటే వారు కట్టడలను నీతి విధులను కలిగి ఉన్నారు కాబట్టి అది వారిని గొప్పవారినిగా చేసింది. అవును, కీర్తనల గ్రంథంలో మనం మరొక మాట చూస్తాము. రండి దయచేసి కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 14వ వచనం. ఆయన 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఏమిటి రెండంచుల ఖడ్గం? హెబ్రీ 4వ అధ్యాయానికి మనం వెళితే దేవుని వాక్యం అనే మనం చూస్తాం. మనం చదివిన ఆ 2 వచనాల్లోనే ఉంది. ఈ వచనానికి రావడం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే
వారికి అది ఘనతట. అందుకనే ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎలాగా ఎంచాలి, తలంచాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొదటిది కట్టడలు నీతి విధులను కలిగిన అనుభవం. రెండవది అవి కలిగినటువంటి ప్రజలు వారి జీవితంలో అది వారికి ఘనత, అది వారిని గొప్ప జనముగా చేస్తుంది. మూడవది అలాంటి జనమిక ఎక్కడనూ లేరు, అంటే ఇట్టి జనానికి సాటి అనే జనం లేదు. ఇది ఒక అసమానమైన అనుభవం. సరే, దేవుని స్తోత్రం. అందుకనే 2-3 మాటలు జ్ఞాపం చేశాను. ఇప్పుడు రిటర్న్ వర్డ్ మనకిచ్చాడు దేవుడు. అంతేకాదు, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు. అంతేకాదు, వాక్యం వినేటప్పుడు ప్రభు మనతో మాట్లాడడం చూస్తాం. రండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. అట్టి వాక్యాన్ని గురించి ఇక్కడ మనం చూస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, దయచేసి రండి, 12వ వచనం. ఎలాంటిది ఆ వాక్యము? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై. మొదటి తలంపు ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేయకూడదు ఏంటి అంటే, ఆ దేవుని వాక్యము సజీవమైంది. ఈ తెలుగులోనేమో బలము కలదని ఉంది, కానీ ఇంగ్లీష్లో వాడిన పదమే బాగా ఉంది. ఈ బలము అనే దానికంటే ముందు పవర్ఫుల్ అని ఉందా? అవును, దేవుని మొదటి నుంచి చదువు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ పవర్ఫుల్ అంది. అంతకంటే మంచి మాట ఏంటి అంటే, ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్. యాక్టివ్ అంటే ఆపరేటివ్. కనుక కింగ్ జేమ్స్ వర్షన్ చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం ఇట్ ఈస్ లివింగ్. మనకు అదే తెలుగులో ఇక్కడ మనం చూస్తాం, దేవుని వాక్యం సజీవమైంది. ఇట్ ఈస్ లివింగ్ వర్డ్. లివింగ్ అనేటప్పుడు, సజీవము అనేటప్పుడు అది యాక్టివ్, అంటే అది పనిచేసేది, అది నిర్జీవమైంది కాదు. మనకు తెలుసు, ఒక చిన్న మొక్కలో జీవం ఉంటుంది కాబట్టి ఆ మొక్క ఏం చేస్తుంటుందో అది వృద్ధి పొందుతుంటుంది. దాని వేళ్ళు బలమయ్యేటప్పటికి నేల పగలగొడుతుంటుంది, కొన్నిసార్లు బండలను సహా పాల్గొడుతుంది. కారణం ఏమిటి అంటే అందులో జీవం ఉంది. కాబట్టి మొదటి తలంపు ఇక్కడ జ్ఞాపం చేయకూడుతున్నది ఏంటంటే, దేవుని వాక్యం సజీవమే. ఆ దేవుడు జీవముల దేవుడు, ఆయన మాటలో జీవం ఉంది. యోహాను సువార్త 6లో యేసే అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవము నయ్యున్నవి అని. ఆయన అన్నప్పుడు అవి ఇందాక చదివే ఒక చివరిలో ఒక పదం ఆపరేటివ్, అంటే అది ఊరుకుండదు, ఆ వాక్యం పనిచేస్తుంది. దట్ ఈస్ వెరీ యాక్టివ్. జీవము లేని వారైతే అది ఎలాగైతే ఉందో అట్నే ఉంటుంది. అయితే దేవుని వాక్యం అనేది నిర్జీవమైంది కాదు, జీవమైంది. కాబట్టి అది పనిచేస్తుంది, అది పనిచేస్తుంది అని. ఇప్పుడు చెప్పాలి, 3వ పదం తెలుగులో ఉన్నట్లు, దేవుని వాక్యము సజీవమై, అది పనిచేసేదై, అది బలము కలిగినటువంటిది అనే మాటను మనం చూస్తాం. అది దాని బలం ఏంటో ఇంగ్లీష్లో ఇంకొక వర్షన్లో పవర్ఫుల్ అని అన్నాం, క్వికన్స్ అండ్ పవర్ఫుల్ అని అన్నాం. ఏం పని చేస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇట్ డస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఎలాంటి పని అది చేస్తుంది అనే విషయానికి కన్నా మనం వస్తే, రోమా పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు 16వ వచనంలో ఇలాగంటాడు. రండి,
రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయింది. అంటే ఇట్ హ్యాస్ ది పవర్ టు వర్క్ సాల్వేషన్. రక్షణ కలగజేసేందుకొరైన దేవుని శక్తి అది. ఆ వాక్యంలో శక్తి ఉంది. అయితే నేను రక్షించబడ్డాను కదా, నేను విశ్వాసిని, ఇక ఆ వాక్యం నాకేం చేస్తుంది అని అంటామా? దేవుని వాక్యం అనేది ఏమిటి అని అంటే అది మనం చూస్తాం. ఇక్కడే వ్రాయబడిన మాట సజీవమైంది అన్నప్పుడు దట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ క్వికనింగ్, అంటే ఉజ్జీవింపజేసే ఆ శక్తి దాంట్లో ఉంది. నిజమే, కీర్తనాకారుడు దావీదు దేవుని వాక్యాన్ని గురించి 119వ కీర్తనలో 176 వచనాలు మాట్లాడాడు. ఆ 176 వచనాల్లో ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులను మనం చూస్తాం. ఆయన ఇలాగంటాడు, నీ వాక్యం నన్ను ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. నీ వాక్యం నన్ను ఏం చేస్తుంది అన్నాడు? బ్రతికిస్తుంది. 40వ వచనం, నీ ఉపదేశములు నాకు అధిక ప్రేములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపము. ఆ తర్వాత ఎన్నో పర్యాయం చూస్తాము ఈ మాట. 50వ వచనం, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. విన్నారా మాట? అంటే ఆ వాక్యం నా జీవితంలో నాకు జీవాన్ని ఇచ్చేది, నన్ను తెప్పరిల చేసేది. అవును, కీర్తనాకారుడు దావీదు ఓ సందర్భంలో తాను ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 13వ వచనం, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. నేను తెప్పరిల్లునట్లు అనే మాటను దయచేసి గమనించండి. మరొక వచనం చదువుతున్నాను, 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అన్నమాట. విల్ దౌ నాట్ రివైవ్ అస్? వాటి దేవుని వాక్యానికి ఉండే శక్తి ఏంటి అంటే మనలను ఉజ్జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది, నూతన జీవంతో మనల్ని నింపుతుంది. కాబట్టే వాక్యాన్ని గురించి మనం గమనించినట్లయితే పేతురు వాడిన మాట ఒకటి, అది అక్షయమైన బీజం. అంటే అది దట్ విల్ నెవర్ డై, దానికి ఆ జీవం ఉంది. కాబట్టి అటు వాక్యం ఒకటి రక్షించే శక్తి కలిది, రెండవది అటు వాక్యం రక్షించమని విశ్వాసుల జీవితాల్లో వారిని ఉజ్జీవింపజేసేది. ఈ రెండు మాటలే ఈ మరి తలంపులో జ్ఞాపం చేస్తున్నాను. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఏమిటి? ఎప్పుడది అలాగా చేస్తూ ఉంది అనే విషయానికి మనం వస్తే ఆ వాక్యానికి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడే, ఆ వాక్యానికి మనం విధేయత చూపినప్పుడే. అందుకనే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయాల్లో పలు పర్యాయములు దేవుడు మాట్లాడాడు అరణ్యంలో. అయినా మీ పితరులు వారి హృదయాలను కఠినం చేసుకున్నారు. అరణ్యంలో దేవుడు మాట్లాడినప్పుడు మీ పితరులు హృదయాలు కఠినం చేసుకున్నట్లు మీరు ఇప్పుడు కఠినం చేసుకోకండి. హార్డ్ నాట్ యువర్ హార్ట్స్. దాని అర్థం ఏమిటి అంటే మీ హృదయాలను ఆ వాక్యానికి లోబర్చుకోండి. ఈల్డ్ యువర్ హార్ట్స్ టు దట్ వర్డ్. అవును, నిజమే. అది లేకుండా ఆ వాక్యం మన జీవితాల్లో ఈ కార్యమును ఏమాత్రం నువ్వు చేయజాలదు అని. అందుకనే ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న నీవెవరైనా ఇంకా నీవు రక్షించబడలేదా? ఇంకా నీ పాపములు క్షమించబడిన అనుభవం నీకు లేదా? ఆ రక్షణ వచ్చిన నిశ్చయిత నీ జీవితంలో లేదా? కారణం ఏమిటో తెలుసా? ఆ దేవుని వాక్యం అయితే రక్షింప శక్తి కలిగిన వాక్యమే, కానీ అయితే ఆ వాక్యానికి నీ జీవితంలో నీవు లోబడలేదు. ఆ వాక్యాన్ని సాత్విక మనసుతో నీవు అంగీకరించకున్నావు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం
దయచేసి రండి. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇదే అవసరం నీ జీవితంలో. కాబట్టి అటు వాక్యమును అంగీకరించు. అది నీ హృదయంలో నాటబడుతుంది. అటు వాక్యం నీ హృదయంలో నాటబడినప్పుడు నీ ఆత్మను రక్షించే శక్తి, నీవు రక్షించబడతావు. రక్షణ పొందిన విశ్వాసులమైన మనము కూడాను చాలాసార్లు రక్షణ పొందామని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అయితే దేవుని వాక్యానికి ఏమాత్రం మన హృదయాలలో లోబడుతున్నాం, మన హృదయంలో తావిస్తూ ఉన్నాము అనే చాలా ప్రాముఖ్యమైన తలంపును గురించి మనం ప్రశ్నించుకోవడం అవసరం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన స్వరం మనకు వినపడుతూ ఉన్నప్పుడు, నీవు చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం వినేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభు తన ఆత్మతో అవసరాన్ని బట్టి ఆ సందర్భాల్లో తన స్వరం వినిపించి మాట్లాడుతుంటాడు. ఆయన ఏమైతే మాట్లాడుతున్నాడో మన స్పందన ఏమిటి అనంటే మనము ఆలకించడం, విధేయత చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అటు వాక్యాన్ని మన హృదయాన్ని లోబడినప్పుడు నిశ్చయంగా అది మనకు జీవాన్ని, అది మనకు ఉజ్జీవాన్ని మనకు కలగచేస్తుంది. ఈ సంగతి మన హృదయంలో ఉంచుకుందాం, ఈ తలంపు మన మనసులో ఉంచుకుందాం. ఏ విశ్వాసి అనుదిన క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యానికి హృదయంలో తావివ్వడో, ప్రభు మాట్లాడే మాటకు విధేయత చూపడో, అటు విశ్వాసులు వారి జీవితాల్లో ఆ ఉజ్జీవాన్ని, ఆ సమృద్ధి జీవాన్ని ఏమాత్రమును పొందజాలరు. కీర్తనాకారుడైన దావీదు యొక్క తీర్మానం ఏమిటి? అంతగా వ్రాసి దేవుని వాక్యాన్ని గురించి 119వ కీర్తనలో తన తీర్మానం ఏంటో కూడా మాట్లాడుతూ ఇలాగంటాడు. 57వ వచనం, 119వ కీర్తన 57వ వచనం. 119వ కీర్తన 57వ వచనం. దయచేసి రండి. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఈ తీర్మానం ఈరోజు మన జీవితాల్లో అవసరం. నేను తీర్మానం చేసుకున్నాను, నేను నిశ్చయం చేసుకుంటున్నాను, నేను ఇక మీద నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటా, నీ స్వరం నేను విని ఆ ప్రకారం నడుచుకుంటా, నీ వాక్యానికి నేను విధేయత చూపుతా, నా హృదయంలో నీ వాక్యాన్ని నేను తాపిస్తా. అటు తీర్మానం మా జీవితంలో చేసుకుందాం. తద్వారానే ఆ వాక్యం మనకు నూతన జీవాన్ని, ఉజ్జీవాన్ని కలగజేస్తూ ఉంటుంది అని. రండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ మరొక మాట చూస్తాం. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై అది బలము కలదై, ఇప్పుడు వినండి, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, సజీవము బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి అనే మాటను దయచేసి గమనించండి. అది ఎలాగుంటుందంటండి? అది వాడిగా ఉంటుందట. అది వాడిగా ఉంటుంది. వాడిగా ఉండే వస్తువులు ఏం చేస్తాయో మనకు బాగా తెలుసు. కాబట్టి దేవుని వాక్యము ఏం చేస్తుంది అనేది ఈ పదం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సాదృశ్యం అది ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంటుంది. వాడిగా ఉండే వస్తువులు పిల్లలకి ఇవ్వం. ఎందుకు? అవి గుచ్చుకుంటాయి. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే అది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం, అంటే అది గుచ్చేది అనే మాట. ఇది మన తేటగా అర్థం చేసుకోవడానికి అపొస్తలుల కార్యానికి వెళ్దాం. 2వ అధ్యాయములో పెంతెకోస్తు దినాన
దైవజనుడు పేతురు అపొస్తలుడు సువార్త ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఏం జరిగింది? 37వ వచనం, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని అనే మాట చూస్తాం. అయితే మూల భాషలో 1 వేసి క్రింద ఒక పదం రాశాడు, పొడవబడి. దే ఆర్ బీయింగ్ పియర్స్డ్, పొడవబడుతున్నారు. ఒక పదునైనటువంటి కత్తి తీసుకొని పొడిస్తే ఎట్లుంటుందో దేవుని వాక్యము అలాగా వారిని పొడుస్తున్నట్టు, గుచ్చుతున్నట్లుగా మనం చూస్తాం. కనుక గమనించండి మాట. అవును, అందుకనే దేవుని వాక్యాన్ని గురించి నేను ఒక చిన్న సాదృశ్యం చెబుతాను. అది ఎలాగుంది అనంటే, అది సూది దారం వంటిది. చినుగులను మనం కుట్టాలి అనంటే, కలపాలి అనంటే, లేకపోతే ఒక చక్కని అంగినో లేకపోతే ధరించే వస్త్రాలు మనకు అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మనం ధరించే ప్రకారం ఉండాలి అని అంటే ఇవి ఎలాగా తయారు చేయబడుతున్నాయో మనకు తెలుసు బాగా. మనం చూస్తేనేమో మనకు దారం కనపడుతుంది అంతే. అయితే దానికంటే ముందుగా ఏముందో తెలుసా? సూదిని మనం చూస్తాం. వి సీ ది నీడిల్. కాబట్టి ఆ ప్రిక్కింగ్ అనేది లేకుండా ఆ దారం అనేది ఏమాత్రం ఎక్కదు, అది ఏమాత్రం ప్రయోజనకరంగా కాదు. కాబట్టి ఈరోజు మనం చూస్తాం, మనం కూర్చుండే చాపలు, అంతేకాదు మనం ధరించే వస్త్రాలు, లేకపోతే మరి ఏదైనా ఎంతో అందమైన అలంకారమైన వస్త్రములు మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆ సూది అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేకుండా ఇది ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండజాలదు అని. కనుక ఇక్కడ మనం చూస్తాం, దేవుని వాక్యం అలాంటిది. అది సూది ముందు, దారం తర్వాత. చాలామంది దేవుని వాక్యానికి అలాగా ఇష్టపడరు. ఈ సూది లేకుండా కేవలం దారం ఉంటే బాగుండు అనుకుంటారు. ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. నీవు చినిగిపోయిన వస్తువుని తీసుకో, ఒక వస్త్రాన్ని తీసుకో, ఒక గుడ్డను, దారం తీసుకో, ఆ చినుగుండము కలిపేందుకు కొరకై నీ చేతిలో ఉండే దారం ద్వారా ప్రయత్నం చేయి. నువ్వు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతావో చూడు. ఏమాత్రం నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు. ఖచ్చితంగా సూది కావాలి, ఖచ్చితంగా ఆ చినుగుడు ఆ గుడ్డ గుచ్చబడాలి, తరువాతనే ఇది జరిగేది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇక్కడ ఉండే అర్థం ఏమిటి అని అంటే, దేవుని వాక్యం మన హృదయాలకు తేబడినప్పుడు మన అవసరం బట్టి ఎరిగిన దేవుడు మనల్ని గుచ్చుతాడు. అయితే ఎన్నో పర్యాయములు ఆ గుచ్చడం, ఆ నొప్పి, ఆ పొడవబడం అనేది మనం ఏమాత్రం ఇష్టపడం. ఇందాక ఆరాధనలో ఒక వచనం చదివాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ వచనానికి కన్నా మనం వస్తే కనుక రండి దయచేసి. రోమా పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. ఎందుకు? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదట. రోమా 8:7. ఇది రక్షణ పొందిన విశ్వాసులైన మన జీవితాల్లో కూడాను. తద్వారానే విశ్వాసులమే కానీ, రక్షణ పొందిన వారమే కానీ, అయితే వాక్యము మనల్ని గుర్చుతూ ఉంటే, మన జీవితాలు బాగు చేసేందుకైన వాక్యం మనల్ని నొప్పిస్తూ ఉంటే, గాయం చేస్తూ ఉంటే ఏమాత్రం సహించుకోలేం, ఓర్చుకోలేం. అలాగ అయినప్పుడు నువ్వేమవుతావో తెలుసా? 7వ వచనంలో శరీరానుసారమైన మనసు. ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని ఉద్దేశం ప్రకారం ఆత్మ సంబంధి అయిన మనుషులు కావాలి.
1 కొరింథీ 3వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. పౌలు కొరింథీలో ఉండే సంఘానికి ఆ పత్రిక వ్రాస్తూ అంటాడు, నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడవాలని ఉద్దేశించాను, కానీ అయితే మీరు కేవలం శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చను అంటాడు. చాలా విచారకరమైన విషయం. ఈరోజు కూడా విశ్వాసులైన మన అనేకులం ఇలాంటి వారంగానే మిగిలిపోతున్నాం. మనం ఆత్మ సంబంధులం కావడానికి బదులు రక్షించబడి ఏళ్ళు గడిచినా కేవలం శరీర సంబంధమైన మనుషులంగానే మిగిలిపోతున్నాం. కేవలం క్రీస్తునందు పసిబిడ్డలంగానే మిగిలిపోతున్నాం. ఎదగవలసిన ఆ మెచ్యూరిటీలోనికి రావలేకపోతున్నాం. క్రీస్తు స్వరూప్యంలోనికి, క్రీస్తు వలె ఉండడానికి ఎదగలేకపోతున్నాం. కారణం ఏమిటి అని అంటే, వాక్యం మనల్ని గుర్చినప్పుడు మన జీవితంలో మనం లోపడకపోవడమే. ఒకసారి అర్థం చేసుకుందాం. కాబట్టి విశ్వాసులైన మనం దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది అనేది రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాత క్రొత్త నిబంధనలు మనం గమనించినప్పుడు నేను 2 మాటలు చెబుతున్నాను. పాత నిబంధనకు ఒక పేరు, క్రొత్త నిబంధనకు ఒక పేరు. అవును, యోహాను సువార్త 1వ అధ్యాయంలో పాత నిబంధన గురించి మాట్లాడేటప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది అని చెప్పాడు. అయితే క్రొత్త నిబంధన గురించి మాట్లాడేటప్పుడు కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది అన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడేటప్పుడు పౌలు అపొస్తలులు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనే ఏమంటాడంటే, అది అబద్ధమాయన కాదు, ధర్మశాస్త్రము నీతి గలదే, సత్యమైందే. ఆవిడ దేవుని వాక్యం ఈజ్ ట్రూత్, సత్యమైందే. ఆవిడ 2 మాటలు గమనిస్తే సత్యము కృప అనేది. సత్యము లేకుండా కృప నిష్ప్రయోజనం, కృప లేకుండా సత్యము నిష్ప్రయోజనం. ఇప్పుడు చెప్తున్నాను, గమనించండి. ఆ సత్యమైన దేవుని వాక్యం ఒక సూది వంటిది, ఓడైన ఖడ్గం వంటిది. సూది అంటేనే చాలు, సూది వంటిది. కాబట్టి ధర్మశాస్త్రం పొడుస్తూ ఉంటుంది, వాక్యం గుర్చుతూ ఉంటుంది. అవును, అది గుర్చినప్పుడు ఆ సత్యం. రెండవదిగా కృప దారం ఎక్కుతూ ఉంటుంది, కృప నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది అని. కాబట్టే సత్యము కృప, కృప సత్యములు. ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం, కృపా సత్యముల వల్ల దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును అంటాడు. అంతేకాదు, రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చినిగిపోయిన, బద్దలైపోయిన నీ మనసు, చెదిరిపోయిన నీ హృదయం, అది తిరిగి కట్టబడేందుకు కొరకాయ, ఆ గాయములు కట్టబడేందుకు కొరకాయ, అది ఏకం కావడానికి కొరకాయ. ఈ 2 అవసరం. సూది, దేవుని వాక్యం నిన్ను గుర్చాలి, నిన్ను నొప్పించాలి. అందుకే వారు హృదయంలో గుర్చబడిన వారు, పొడవబడిన వారు, వారు హృదయంలో నొచ్చుకున్నారట. ఇలాంటి సందర్భాలు ఎన్నిసార్లు మన జీవితంలో వచ్చాయి, ఎదుర్కొన్నాం. అయితే అట్టి సందర్భం వల్ల మన స్పందన, ప్రవర్తన, యాటిట్యూడ్ ఎలాగుండింది? ఏం చెప్తారు, ఈయనగంగా చెప్తాడు వాక్యం, ఇలాగ ఈమె గంగా మాట్లాడుతుంది, లేక ఈ భర్త అటు ఎప్పుడు అట్లే చెప్తాడు, ఈ భార్య ఎప్పుడు అట్లే మాట్లాడుతూ ఉంటుందిలే అంటే లోపడలేదా? తావివ్వలేదా? గుర్చుకున్నప్పుడు ఇష్టపడలేదా? ఇష్టపడడానికి బదులుగా తిరుగుబాటు చేసావా? అవిదే చూపావా? కఠినం చేసుకున్నావా నీ హృదయం? అది ఇక్కడ మనం చూస్తాం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో. అరణ్యంలో వారు ఆయన శబ్దం విన్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకున్నారట. ఒక కత్తి తీసుకొని వెళ్ళి బండను పొడిస్తే బండకేమీ కాదు, ఎందుకో అది కాఠిన్యం గలది. అందుకనే మన హృదయం ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకో. ఆ వాక్యం నిన్ను గుచ్చినప్పుడు, నువ్వు చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, లేకపోతే ఇతరులు
నీతో వాక్యానికి వచ్చి మాట్లాడేటప్పుడు, తోటి విశ్వాసమైన నీతో ఏదైనా సందర్భాల్లో ఆయన దేవుని మాటలు నీతో పంచుకున్నప్పుడు, లేక నిన్ను గురించి మాట్లాడేటప్పుడు అవి నీకే అన్నట్టుగా నిన్ను తగులుతూ ఉన్నప్పుడు ఏంటి నీ స్పందన? ఇది నాకే దేవా, నీకు స్తోత్రం, నా హృదయాన్ని నువ్వు తాగుతున్నావు, నా మనసు నువ్వు గుచ్చుతున్నావు, అది నా మేలు కోరే నాకు ఇలాగ తీసుకొని వస్తున్నావు. ఈ హెచ్చరిక, ఈ గద్దింపు, ఈ పొడవడం, ఈ గుచ్చడం, ఈ గాయం చేయడం నిశ్చయముగా నాకు మేలే అన్న వైఖరి కలిగి ఉన్నావా? లేకపోతే తిరుగుబాటు చేసేది, హృదయం కఠినం చేసుకునే తాత్పర్యమే మనం కలిగి ఉన్నామా? రండి ఇప్పుడు కీర్తన గ్రంథం, మనం కీర్తనకారుడు దావీదు మాటల్లోకి మనం వద్దాం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం, 86వ కీర్తనల గ్రంథం. ఇక్కడ భక్తుడు ఇలాగా అంటాడు. 86వ కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయము. తెలుగులో ఏకదృష్టి అని ఉంది, ఏకము చేయము అని అన్నా. అక్కడ ఇంగ్లీష్లో యునైట్ మై హార్ట్. యునైట్ అంటే ఇట్ ఈస్ బీయింగ్ డివైడెడ్. అది విభజించబడింది, బద్దలైపోయింది, చినిగిపోయింది. అవును, నిజమే. హృదయం అలాగైంది, మనసులు అలాగైపోయినాయి. అంతేకాదు, మన క్రైస్తవ జీవితం నడత కూడా బద్దలైపోయిన పరిస్థితులు. అటు కాస్తా ఇటు కాస్తా, ఇటు కాస్తా అటు కాస్తా. కొంత ఆత్మీయత, కొంత శరీరం, కొంత దైవికం, కొంత లోకం, కొన్ని విషయాల్లో భక్తి, మరికొన్ని విషయాల్లో భక్తిహీనమైన ప్రజల ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, కొంత లోకము, కొంత పరలోకం. ఏంటిది? అదేమిటో అర్థం చేసుకో. నీ క్రైస్తవ జీవితం బద్దలైంది, నీ హృదయం బద్దలైపోయింది, నీ మనసు చినిగిపోయింది. నీ ఒక చినిగిపోయిన వస్త్రం వంటి వాడు కదా అనుకో ఉన్నావు. దేనికి పనికి వస్తుంది? అది దానికి ఘనత కలగజేయదు. చినిగిపోయిన వస్త్రం ఎంత కొత్తదైనా అది దానికి ఘనత కాదు. అలాగే అది నీకు ఘనత కాదు, నీకు ఆశీర్వాదం కాదు, నీకు మేలు కాదు, సంతోషము కాదు. అర్థం చేసుకో. ఒక్కసారి అర్థం చేసుకున్న దావీదు ఇప్పుడు అంటాడు కదా, ఏమని? యునైట్ మై హార్ట్, బైండ్ మై మైండ్. అయ్యా, ఇది బద్దలైపోయింది, ఇది చినిగిపోయింది, నన్ను నీవు కలుపు, నన్ను కూర్చు, నన్ను నీవు కుట్టు. అంటే ఏంటో ఇందాక నేను చెబుతూ వచ్చాను, కుట్టడం. గుచ్చు, నీవు నన్ను నీ వాక్యం ద్వారా నొప్పించు. అవును, చివరికి కీర్తనాకారు జీవితంలో అదే అనుభవం చూస్తాం. 119వ కీర్తన రండి దయచేసి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 67 నుంచి మనం చూస్తాం. అది 71వ వచనం వరకు. అయితే నేను ఆ 2 వచనాలు చదువుతున్నాను. 61 ముందు, 67 ముందు. శ్రమ కలగక మనుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొలుచున్నాను. 71వ వచనం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. కాబట్టి దేవుని వాక్యం గుర్చడం నాకు మేలు. అలాగే ఎన్నో మాటలు అంటాడు. కాబట్టి ప్రభు గద్దించడం, నీతిమంతులు గద్దించడం, వాళ్ళు కొట్టడం నాకెంతో ఆశీర్వాదకరం. అందుకని రెండవది పౌలు అపొస్తలుడు దేవుని వాక్యాన్ని గురించి ఏం వాడాడు అంటే, రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గం కంటేను అది పదునైంది. రండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి రండి. 12వ వచనం. మొదటి దేవుని వాక్యము సజీవము, యాక్టివ్. ఆ తర్వాత స్ట్రాంగ్, హ్యాడ్ ది పవర్, ఇట్ ఈస్ పవర్ఫుల్. రెండవది రెండంచుల ఎటువంటి ఖడ్గం అంటే వాడిగా ఉండేటువంటిది. అంటే ఇట్ ఈజ్ పియర్సింగ్ అనేది మనం చూస్తాం.
ఇప్పుడు మూడవ మాటకు మనం వస్తే రండి దయచేసి ఇంకా కిందకి వెళ్దాం. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. ఇది ప్రాణ ఆత్మ కీళ్ళు మూలుగా అన్నాడు. అయితే దానికి దేహము అంటే సరిపోతుంది. ప్రాణాత్మ దేహములు అని. అవును, మనిషి ఈ మూడిటి కాంపోజిషన్. దేవుడు నేలమంటితో నుంచి మానవుని చేశాడు, అది శరీరం. రెండవది దేవుడు తనలో ప్రాణమును పోశాడు. మూడవది దేవుడు తన ఆత్మను ఉంచాడు. నరునిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి మనము ప్రాణ ఆత్మ దేహములను కలిగిన వారు. వాడి శరీరం బయట కనపడుతుంది. ప్రాణం భావోద్రేకాలను మనం చూస్తాం. ఆత్మ దైవికమైన సంగతుల గురించి, సంబంధాన్ని గురించి మనం చూస్తాం. శరీరం ఏమో ఈ బయటి సంబంధాలు, ఇది బహిరంగ బయటికి కనపడుతుంది. అయితే నాలో ప్రాణం ఎక్కడుంది? శరీరం కనపడుతుంది కాబట్టి శరీరం అంటాం, కానీ ప్రాణం ఉందా? అదేలాగా నాకు అర్థమవుతుంది అంటే బై ఎమోషన్స్, భావోద్రేకాలు. ప్రేమిస్తాం, కోపగించుకుంటాం, లేకపోతే ఇంకా అనేకమైన మనం. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే వీ హ్యావ్ దట్ లైఫ్ ఇన్ అస్. దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ ఎమోషన్స్ ఇన్ లైఫ్. మూడవదిగా చూస్తే ఆత్మ అంటే ఇది ఎప్పుడు పరము ప్రభువైన దేవునికి సంబంధం, దాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. ప్రాణ ఆత్మ దేహములు అనేది మనం చూస్తాం. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వచనంలో ఈ ప్రాణాత్మ దేహముల విషయానికి మనం వస్తే ఇప్పుడు ఏం చేస్తుందంట? ప్రాణమును ఆత్మను దేహమును విభజించినంత మట్టుకు దూరుతుంది. ఈ మూడు ఇలాగా చెప్పడంలో ఈరోజు ప్రభువైన దేవుడు మానవుని ఈ మూడిటి కలయికగా సృష్టించాడు, మంచిదే. అయితే ఇప్పుడు దేవుడు మానవుని ఇలాగా సృష్టించాడు, కానీ మనుష్యుడు ఏం చేసుకున్నాడంటే చెరిపివేసుకున్నాడు. ప్రసంగి గ్రంథం రండి దయచేసి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం అండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ ఈ మాట మనం చూస్తాం. వివిధమైన ఎలాంటి వారినిగా సృష్టించాడో మనకు తెలుసు. ఇప్పుడు 6వ అధ్యాయానికి మనం వస్తే కనుక ఆదికాండము 6వ అధ్యాయం దయచేసి రండి. ఇక్కడ ప్రభువైన దేవుడు భూలోకమును నరులను చూచినప్పుడు వారు ఎలాగా ఉన్నారు అనేది 5వ వచనం. నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ మనం గమనిస్తే మనుషులు అక్కడేమో యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు, కానీ వారితో మార్గాలు చెరిపివేసుకున్నారు. ఇక్కడేమో నరులు చెడిపోయినారట. 12వ వచనానికి రండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. మీరు గమనించి ఉండాలి. 12వ వచనంలో శరీరులు అంటాడు. 6వ అధ్యాయము 6వ వచనంలో 6వ వచనంలో హృదయము అని అంటాడు. అంతేకాదు ఈ 6వ అధ్యాయంలోనే ప్రాణాన్ని గూర్చి మనం చూస్తే 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకోండి.
అది వారి భావోద్రేకాలను చూపిస్తుంది, ఎమోషన్స్. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో ఇందాక హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12లో మనం చూసిన ఆ భాగంలో ప్రాణాత్మ దేహములు అనేది చూస్తాం ఇక్కడ. అయితే దేవుడు వీరిని సృజించినప్పుడు మాత్రం గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దెమ్ వెరీ పర్ఫెక్ట్లీ. చక్కగా దేవుడు వారిని సృజించాడు. వారి శరీరం ఎట్లుండాలనో, వారి ప్రాణం ఎలాగుండాలనో, వారి ఆత్మ ఎలాగుండాలనో అలాగే సృష్టించాడు. అయితే ఇప్పుడు ఏం చేశారు వీరు? దాన్ని చెరిపివేసుకున్నారు. వారు చెడిన మనస్సు, చెడిన హృదయం, చెడిన శరీరం కలవారయ్యారు. దీనికి నేను ఒక పదం వాడుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం రండి, 1వ వచనం 2వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సృష్టించాడు దేవుడు. అయితే ఆ భూమి ఎలాగుందంటండి? నిరాకారముగా శూన్యముగా ఉంది అని. ఇక్కడ 2 పదాలు వాడాడు, తోహు బోహు అని. ఈ 2 పదాల యొక్క అసలు అర్థం ఏంటి అని అంటే కన్ఫ్యూజన్, కేయాస్ ఏర్పడింది. అంటే ఇప్పుడు భూమి ఆకాశాల గురించి మాత్రమే కాదు, ఇక్కడ ఇందాక మనం చదువుకున్న ఆ ప్రకారంగా మనం చూస్తే, అంటే ప్రసంగి 7వ అధ్యాయం 29లో, ఆదికాండం 6వ అధ్యాయము 5, 6 వచనాలను 7వ వచనంలోను 12వ వచనంలోను మనం చూస్తే దేవుడు మానవుని చక్కగా సృజించాడు. అయితే ఏమైందంటే ఈ ఖేస్ ఏర్పడింది, శూన్యమైపోయింది, నిరాకారం అయిపోయింది. గ్రేట్ కన్ఫ్యూజన్ ఇస్ బ్రాట్. గొప్ప కలవను తీసుకుని రాబడింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందో మనకు తెలుసు. భూమి అగాధము జలము చేత కంపబడింది, చీకటి గాఢాంధకారం కమ్మింది, ఆల్ మిక్స్డ్ అప్. నేను మళ్ళీ ఒక మాట చెబుతున్నాను, దయచేసి బాగా గమనించి. దేవుడు భూమిని ఎందుకు చేశాడు? నివాస స్థలంగా ఉన్నట్టు దేవుడు దాన్ని చేశాడు. యెషయా 45వ అధ్యాయం 18వ వచనం. అయితే ఆదికాండం 1 ఇప్పుడు నివాస స్థలం అయిందా? జలములు భూమిని కమ్మేస్తే ఇంకెక్కడ నివాస స్థలం? ఆ తర్వాత దేవుడు ఆకాశంలో అందరి జ్యోతులను సృజించాడు. దేనికి? వెలుగునిచ్చేందుకు. అయితే వెలుగుందా? లేదు, చీకటి ఏర్పడిపోయింది, గాఢాంధకారం భూమిని కమ్మింది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఏం చూపిస్తున్నాయంటే ఒక గొప్ప కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. అంటే దేవుడు దాన్ని చక్కగా చేశాడు, కానీ అయితే మానవుడు దాన్ని కన్ఫ్యూజ్ చేశాడు, కేయాస్ ఏర్పడింది. ఇది ఈరోజు నేను ఈ మాట ఇన్ని తలంపులు చెప్పడంలో, ఇన్ని ఆధారాలు తీసుకొని వచ్చి మీ గమనాన్ని తేవడంలో మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుడు మనల్ని సృజించాడు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం లాగానే అయిపోయింది. అది దేవునికి స్తోత్రం. మరలా మనల్ని ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన మరలా మనల్ని సృజించాడట. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఒక నూతన సృష్టిగా చేశాడట. అంటే అర్థమేమిటి? దేవుడు మరలా దేని స్థానంలో దాన్ని ఉంచాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం తర్వాత మళ్ళీ 4వ వచనం నుంచి మనం వస్తే, వెలుగును దేవుడు కలగజేశాడు, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు ఉంచాడు, భూమిని కలగజేశాడు, దాని పర్పస్ కొరకాయ అది మళ్ళా మొలకెత్తుతుంది. సముద్ర నీళ్లను వేరు చేశాడు, అవి సముద్రములని పేరు పెట్టాడు. అంటే పాపం అనేది తీసుకొని వచ్చిన ఆ కేయాస్ కన్ఫ్యూజన్ అంతటినీ దేవుడు క్లియర్ చేశాడు. ఇది ఏదో భూమిని కూర్చుని మాట్లాడడం కాదు, ఇది ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం చూస్తాం ఇక్కడ. దిస్ ఈజ్ ది పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్, హ్యూమన్ బీయింగ్. అలాగే మనల్ని చేశాడు, వాడు నూతన సృష్టిగా చేశాడు, రక్షించాడు, శరీరమును తన ఆలయంగా చేసుకున్నాడు,
ప్రాణము భావోద్రేకాలు ఎలాంటివిగా ఉండాలి అనేది మనం చూస్తే అవి దేవుని చిత్త ప్రకారమైనవిగా ఉండాలి. ఆ తర్వాత ఆత్మ విషయానికి వస్తే ఇట్ షుడ్ బి లాంగింగ్, ఆల్వేస్ లాంగింగ్ ఆఫ్ హెవెన్లీ థింగ్స్, గాడ్ అండ్ డివైన్ థింగ్స్. వాడు మళ్ళీ ఆ మాట వాడుతున్నాను. ఇప్పుడు శరీరానికి వద్దామా? దేవుడు శరీరాన్ని తన ఆలయముగా చేసుకున్నాడు. 1 కొరింథీ 6:19-20 మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న దేవుని ఆత్మకు ఆలయమైన వాడు మీరు ఎరగరా అని అన్నాడు. మంచిది, దేవుని స్తోత్రం. దాన్ని చక్క చేశాడు దేవుడు. రెండవది, మన ప్రాణాలకు వద్దామా? మన ప్రాణములు ఏమోసించాలి? కీర్తనకారుడు 43-44 కీర్తనలు అంటాడు, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అని అన్నప్పుడు అంటే ప్రాణము భావోద్రేకాలు ఎలాగున్నాయి? ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది వెరీ విల్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తాం. అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన చిత్తానికి, ఆయన అధికారానికి కేవలం లోబడి ఉండడం. ప్రాణాలు శుతిమించి పోవడం లేదు, ప్రాణాలు శుతిమించి ఆశించడం లేదు, ప్రాణాలు శుతిమించి మరి కాని రీతిగా విరుద్ధంగా పోవడం లేదు. దేవునికి, ఆయన వాక్యానికి విధేయతలో ఉండడం. మూడవది, ఆత్మ విషయానికి వస్తే ఈ ఆత్మలో ఇంతకుముందు ఆరిపోయిన ఆత్మ, మృతమైన ఆత్మ, ఇప్పుడు అది ఉజ్జీవించబడింది, అది వెలిగించబడింది. ఆ ఆత్మలో దైవికమైన దేవుని గురించిన సంగతుల గురించి అపేక్ష, ఆశ, ఆ రిలేషన్షిప్ దేవునితో ఆత్మలో మనం చూస్తాం, హృదయంలో మనం చూస్తాం. అందుకే నేను జ్ఞాపం చేశాను, శరీరాన్ని ఆదికాండం 6:12 ప్రాణాన్ని జ్ఞాపం చేశాను 2-3 వచనాల్లో, ఆదికాండం 6 తర్వాత హృదయాన్ని జ్ఞాపం చేశాను, ఆత్మను 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో. దేవుడు ఒక వ్యక్తిని రక్షించినప్పుడు ఏం చేశాడు? హి హాస్ సెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. హి హాస్ రిమూవ్డ్ ది క్యాస్, కన్ఫ్యూజన్, సెటిల్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రణాళిక ప్రకారం రక్షించబడిన వ్యక్తిని ఇలాగా దేవుడు చక్కదిద్దాడు, సరి చేశాడు. అయితే ఇప్పుడు నేను జ్ఞాపం చేస్తున్నాను, మనమేం చేస్తున్నాము అని అంటే, మనము మరలా ఆ కన్ఫ్యూజన్ని తీసుకొని వస్తున్నాం. మనము మరలా ఆ ఖేస్, ఆ ఉపద్రవాన్ని తీసుకొచ్చుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి ఆ రోజు హెబ్రీయులైన క్రైస్తవుల జీవితాల్లో పౌలు గుర్తించాడు ఆత్మ ద్వారా. అందుకనే వారికి మళ్ళీ ఆయన వ్రాస్తున్నాడు, ఇదిగో చూడండి దేవుని వాక్యం ఎలాంటిది అంటే అది 2 అంచెల వాటి గల ఎటువంటి ఖడ్గం కంటిన పదును గలదై ప్రాణాత్మ దేహములను విభజించినంత మట్టుకు దూరుతుంది అని. కాబట్టి ప్రియులారా, వారి విషయం ఒక్క మాట చెప్పడం బాగానే ఉంటుంది అనుకుంటాను. ఆ హెబ్రీల విషయంలో అంతకుముందు పాఠంలో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఒకవైపు ఏమో విశ్వాసం, మరొక వైపు ఏమో క్రియలు. ఒకవైపు ఏమో ఆత్మీయత, మరొక వైపు ఏమో లౌకికత. ఒకవైపు ఏమో విశ్వాసము, మరొక వైపు ఏమో క్రియలు, లేకపోతే ఆయా రకాలైన పద్ధతులు. అందుకనే హెబ్రీ పత్రికలో ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ వచ్చిన వాటన్నిటిలో కూడాను పరిశుద్ధాత్ముడు దైవజనుడు పౌలు అపోస్తలుల ద్వారా ఏం చూపించాడు అని అంటే, ది సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు ప్రభువు యొక్క సార్వభౌమత్వం, శ్రేష్టత చూపిస్తూ వచ్చాడు. ఇట్ ఈస్ ది క్రైస్ట్, క్రీస్తు చాలంతే. మోషే కాదు, ఆహారం కాదు, ధర్మశాస్త్రం కాదు, ఆచారాలు కాదు, క్రియలు కాదు, క్రీస్తు చాలు. అయితే మీరేంటి మళ్ళీ ఇలాగైపోతున్నారు అని వారిని గురించి మాట్లాడుతూ వచ్చిన పౌలు ఇప్పుడు వారి జీవితం మనకును ఒక సవాల్గా మాదిరిగానే చూస్తాం. అలాంటి వారితో ఇక్కడ మాట్లాడుతూ పౌలు అపోస్తలుడు అంటాడు, ఇక ఈ 3వ తలము ముగిస్తూ ముందుకు పోదాం.
ప్రాణాత్మ దేహములను దేవుని వాక్యం విభజిస్తుందంట. సో ఇట్ హ్యాస్ ది పవర్ టు డివైడ్. ఒకటి సజీవమై అది పనిచేసేటటువంటిది, శక్తి గలది. రెండవది దేవుని వాక్యం గుర్చుతూ ఉంది, అది బాగు చేసేదాని కొరకు గుర్చాల్సిందే, లేకపోతే బాగు కావు. కేవలం శరీర సంబంధివిగానే ఉండిపోతావు, ఆత్మ సంబంధివిగాను పెంపారలేవు. కాబట్టి వాక్యం గుర్చినప్పుడు లోబడు. మూడవది దేవుని వాక్యం ఖడ్గం విభజిస్తుంది. ఈ సందర్భం మీకు అర్థం కావడానికి మనకు తెలుసు, సొలొమోను రాజు అయ్యాక 2వ రాజుల గ్రంథంలో ఏం జరిగిందో మనకు తెలుసు. 2వ రాజులేనా? అప్పుడు ఆ 2 స్త్రీలు బ్రతికి ఉన్న బిడ్డతో కూడా వచ్చి రాజు దగ్గర పంచాయతీకి వస్తే రాజు అన్నాడు, విని అంతా అర్థం చేసుకొని పనివారితో అన్నాడు, ఖడ్గం ఒకటి తీసుకొని రండి. తీసుకొని వచ్చి ఆ బ్రతికి ఉన్న బిడ్డను సగము చేసి, సగము ఆమెకు సగం ఈమెకు ఇవ్వమన్నాడు. అంటే అది ఆయనకు ఉద్దేశం కాదు, కానీ న్యాయం ఏంటో అర్థం చేసుకోవడానికి. అప్పుడు ఖడ్గం తేపోగా ఆ స్త్రీ అన్నది, కన్న కడుపు ఏమన్నది, అయ్యా వద్దు, ఆ బిడ్డను నరకవద్దు, సగభాగం చేయొద్దు, విభజించవద్దు, ఆ స్త్రీకి ఇచ్చేసేయి. అప్పుడు అర్థమైంది సొలొమోనుకు, ఈ బిడ్డ ఈమె బిడ్డే. అయితే అవతల స్త్రీ ఏముంటుంది, విభజించు, చంపు, నరుకు అంటుంది. ఖడ్గము ఏం పని చేస్తుంది అనే దానికి నేను అక్కడికి వచ్చా, అంతేగాని ఇంకా అక్కడ నేను లోతుగా వెళ్ళడంలే. కాబట్టి ఇట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ డివైడింగ్. అది విభజించే శక్తి దేవుని వాక్యానికే ఉంది అని. అందుకనే అపొస్తలుల గారు 2వ అధ్యాయానికి మనం వెళితే 40వ వచనంలో ఆ దినం వాక్యం అంగీకరించిన వారు ఏం చేశారట, వారు మరి బాప్తిసం పొందారు. అప్పుడు పేతురు అపొస్తలులు వారితో ఒక మాట అన్నాడు, అంతటితో వారిని వదిలిపెట్టలే. 2వ అధ్యాయంలో ఏమన్నాడు పేతురు అపొస్తలుల గారు 2వ అధ్యాయము 40వ వచనం, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. వేరేయండి, బీ సపరేట్. ఇందాక ఆదికాండ 1వ అధ్యాయాన్ని మనం వెళ్ళి చూస్తూ వచ్చాం. ఆ 1వ అధ్యాయంలో చివరికి ప్రభు ఏం చేశాడో మనకు తెలుసు. ఏం చేశాడో మనది అక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది సైలెంట్గా. ఏంటి అంటే, ఇట్ ఈజ్ నాట్ అగైన్ ఏ న్యూ క్రియేషన్. ఇది మళ్ళా ఒక నూతన సృష్టి కాదు, మళ్ళా క్రొత్తగా భూమిని చేయడం కాదు. అయితే ఏమన్నాడు, వెలుగు కలుగునుగాక అన్నాడంతే. అంటే ఆల్రెడీ వెలుగుంది. నేల కనపడునుగాక అన్నాడు, ఆల్రెడీ నేల ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన వాటన్నిటినీ క్లియర్ చేస్తాడు. ఆల్ ది కన్ఫ్యూజన్ కేస్ what was brought into the creation of God, now God has clearing them, taking off the all confusion and setting everything according to its place and purpose of God. అంతా మళ్ళీ దేవుడు దేని స్థలంలో ఉంచాలని కూడా ఆ స్థలానికి ఆయన ఉద్దేశ ప్రకారం దాన్ని మళ్ళీ చక్కగా సెటిల్ చేశాడు. అది కన్నా 1వ అధ్యాయం చూడండి, నా జీవితం అలాగ ఉండాలనేది ఆయనకి ఇష్టం. ఒక్కసారి ఆలోచించు. అలాగా కాకుండా కన్ఫ్యూజన్ ఉందా, కేస్ ఉందా, అంతా కలిపి పడేసేసావా? అంటే శరీరం ఏమైంది? అది పరిశుద్ధమైన దేవుని ఆలయంగా ఉంది, అలాగే ఉందా? లేకపోతే ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు అక్కడ పౌలు అపొస్తలుడు అన్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసేలా దేవుడు వాడిని పాడు చేయను. జాగ్రత్త. దేవుడు ఆలయాన్ని ఎందుకు చేశాడు? రక్షించిన మనల్ని మన ఆలయం దేవుని ఆలయంగా ఉండింది. నాకు దేవుని ఆలయానికి అన్నిటికీ పరిశుద్ధత అనుకూలం. 93వ కీర్తన 5వ వచనం ఒక్కసారి పరీక్షించుకో. నీవు కన్నా ఆలయాన్ని పాడు చేసి ఉంటే నువ్వు మళ్ళా కన్ఫ్యూజన్ తెస్తున్నావు, కలవరాన్ని తీసుకొచ్చావు, నీ దేహం భ్రష్ట్ అయిపోయింది. అంతేకాదు, రెండవదిగా మనం చూస్తాం, ప్రాణాన్ని గురించి మనం గమనిస్తే భావోద్రేకాలు అవి మనస్సు అని అందాం, అవి మన కంట్రోల్లో ఉన్నాయా?
అవి దేవుని కంట్రోల్లో ఉన్నాయా అని మనం తినడం, మనం త్రాగడం, మనం ధరించడం, మనం మాట్లాడడం, మనం ఆశించడం, మనం అపేక్షించడం, అవన్నీ కూడా ఆల్ అవర్ యాపిటైట్స్ అవి ఏవైనా అన్నప్పుడు 2 మాటలు చెప్పడం బాగుంటుందేమో. ఒకటి, శరీర సంబంధమైన భోజన పానములు, లోకము దాని సంబంధమైన సంపాదనలు, ఆస్తిపాస్తులు, మరి ఏవైనా, లోకము దాని స్థితి అంతస్తులు ఏవైనా. ఇంకోటి చెబుతున్నా, వీటిల్లో చాలాసార్లు కంట్రోల్లో ఉంటాం, కానీ ఓసారి కంట్రోల్ దాటిపోతాం ఇంకో కొన్ని వాటిల్లో. అదేంటి అనంటే ఆత్మీయమైన విషయాల్లో కూడా వీ క్రాస్ ది లిమిట్స్. ఆత్మీయమైన దైవికమైన విషయాల్లో కూడా, అంటే చాలాసార్లు ఆ విషయాల్లో కూడా మనము దురాశ కలవారంగా ఉన్నాము. దురాశ కలవారం. దేవుడిచ్చే ఈవులు, దేవుడిచ్చే వరాలు, దేవుడిచ్చే తలంతులు, దేవుడిచ్చే ఆధిక్యతలు, దేవుడిచ్చే పరిచర్యలు, అవన్నీ దేవుడు తన చిత్త ప్రకారం ఇస్తున్నాడు. 1 కొరింథీ 12:7 11 వరకు అందరి ప్రయోజనం కొరకు ఇస్తున్నాడు దేవుడు అవి. అయితే నువ్వేం చేస్తున్నావు? నీ చిత్త ప్రకారం కావాలంటావు, నీ ఇష్ట ప్రకారం కావాలంటావు. నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను. కాబట్టి యూ హ్యావ్ లస్ట్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్ అని చెబుతున్నాను. ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా దురాశ కలిగి ఉన్నావు, ఇచ్చ. అది సరైనది కాదు. ఈ విషయంలో విశ్వాసంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, ఇది దేవునిదే కదా, దేవుని కార్యాలే కదా, నేను ఎంత ఆశిస్తే ఏంటి, ఎంత అపేక్షిస్తే ఏంటి. అర్థం చేసుకో, ఆ అపేక్ష నీకు నష్టం, అది సరైనది కాదు. దేవుని అపేక్ష దేవుని చిత్తం. కాబట్టి మనము కంట్రోల్లో ఉండాలి. ఇటు శరీరము, లోకము దాని సంబంధమైన విషయాల్లో కంట్రోల్. అంతేకాకుండా దేవుడు దైవికమైన సంగతులు, ఆధ్యాత్మికమైనవి, కృపావరాలు, పరిచర్యలు, అనేక రకాలైన ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఆ విషయాల్లో కూడా వీ నీడ్ టు బి అండర్ కంట్రోల్, అండర్ ది వెరీ అథారిటీ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ విల్. దేవుని అధికారం, ఆయన చిత్తానికి మనం సంపూర్ణంగా లోబడి ఉండాలి. అంతవరకే మనం ఆశించాలి. ఇక ఎక్స్ట్రా పోతావా, అది దురాశ. నువ్వు ఎక్స్ట్రాగా ఆత్మీయమైన వాటి కూడా ఆశిస్తావా, అది నీ దురాశ. అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీవు పొందడం ద్వారా కూడా నీకేం తృప్తినివ్వదు. ఇక నేను ఆ మాట జ్ఞాపం చేసేటప్పుడు ముగిస్తే, మనకు తెలుసు కీర్తన గ్రంథం 106 వారు ఆశించారట. ఆశించిన దాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, కానీ అది వారి నోర్లలో ఉండగానే వారు నాశనం అయిపోయినారట. అది చాలా కఠినమైనటువంటి హెచ్చరిక. గుర్తుపెట్టుకో సోదరుడా, సోదరి. కనుక మన భావోద్రేకాలు, ప్రాణం ఎంతవరకు ఉండాలి అని. ఆదాము హవ్వల విషయం మనకు బాగా తెలుసు. తోటలోని వృక్షములకు ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. అయితే అది మాత్రం తినద్దంటే ఆడికెళ్తే అదే బాగా కనపడిందంటే రమ్యంగా. అంతేకాదు, అది ఏంటో ఆహారానికి మంచిదంట. ఏమి ఇంతకాలం అదంతా ఇచ్చి తింది మంచిది కాదా? తర్వాత అదంట తింటే అది జ్ఞానాన్ని ఇస్తుందంట, దేవదూతల వల్ల చేస్తుందంట. కాబట్టి ఏంటిది? కాబట్టి విశ్వాసులైన మన జీవితాల్లో జాగ్రత్త. దేవుని వాక్యం ఇప్పుడు ఏం చేస్తుందంటే వీటిని మరలా విభజిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం వింటున్నట్టు ఈ వాక్యం ప్రభువైన దేవుడు మన విషయం కలిగిన తలంపుల ఉద్దేశంలో మనల్ని విభజించేవిగా ఉండాలి. ఎక్కడ దేని స్థానంలో ఉండాలో దాని స్థానంలో ఉంచేదిగా ఉండాలి. వాక్యానికి తావివు. కాబట్టి శరీరం అనే ఆలయం పాడు చేసి ఉంటే సరి చేసుకో, క్షమాపణ కోరుకో. భావోద్రేకాలు, ప్రాణం ఎక్కడ కన్ఫ్యూజన్, కలవరతో నింపబడిందో ఒకసారి సరి చేసుకో. అంతేకాదు, మూడవదిగా ఆత్మ విషయంలో
మనం వస్తే ఇప్పుడు దైవికమైన సంగతుల గురించి ఆశ ఉందా, ఆ అపేక్ష ఉందా, ఆ దేవునితో ఆ సంబంధం బాంధవ్యమైన ఆత్మలో ఉందా? అందుకే దావీదు ఒక మాట అన్నాడు 43వ కీర్తనలో, దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది, కాబట్టి మై సోల్ మై స్పిరిట్ థర్స్టెత్ ఫర్ ది. ఆ థర్స్ట్ మనకుందా అనేది ఒక్కసారి ప్రశ్నించుకుందాం. అప్పుడే మన ప్రాణాత్మ దేవుని సరిగా విభజించబడాం. కాబట్టి కలవరం చేయకు, కలిపి చెరపకు. తర్వాత ఆ రోజు భూమి ఆకాశములు దేవుడు సృష్టించినప్పుడు అలాగా కాకుండా ఎట్లా కన్ఫ్యూజన్ వచ్చిందో అలాంటి పరిస్థితి జీవితంలో తీసుకొని రాకు. కాబట్టి ప్రాణాత్మ దేవులను కలిపి చెరపబడనీయకు. ఆత్మీయ విషయాలు కూడా అది శరీర సంబంధంగా భావోద్రేకాలతో కూడింది కాదు ఏమాత్రం. కాబట్టి చాలాసార్లు దైవికమైన సంగతులు దేవుని విషయాల్లో ఆయన కార్యాలు చేసినప్పుడు ఫ్లెష్ ఈజ్ వెరీ మచ్ ఇన్వాల్వింగ్. శరీరం చాలా ప్రవేశిస్తూ ఉంది. శరీరం ఉద్రేకం చాలా ప్రవేశిస్తుంది. కాబట్టి శరీరం ప్రవేశపెట్టకు, ప్రాణం భావోద్రేకాలకు తావివ్వకు. అవి దైవికమైన సంగతులు దైవికంగానే ఆత్మీయంగానే జరగాలి. అలాగా కాకుండా ఆత్మీయమైన వాటిని భావోద్రేకాలతో ఉద్రేకాలతో శరీరరీతిగా నువ్వు చేస్తుంటే నువ్వు కలిపావు, నువ్వు చెరిపావు, మళ్ళీ కన్ఫ్యూజన్ తెచ్చావు. నిరాకారము శూన్యత మళ్ళీ తీసుకుని వచ్చావు నీ జీవితంలో. విశ్వాసి, సరి చేసుకుందాం మన జీవితాలు. కనుక హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ప్రభు చేతికి ఇచ్చేసేయి. ప్రభుకు చెప్పు, ప్రభువా నీవు నేర్పరిని శిల్పకారివి, నా జీవితం నీ చేతికి ఇస్తున్నాను, ఇలాంటి స్థితి నా జీవితంలో ఉంది, నన్ను సరిచేయి. 4వ అధ్యాయము రండి దయచేసి 12వ వచనం, 12వ వచనం చివరి భాగానికి వస్తున్నాను. 12వ వచనం చివరి భాగం, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఇంకా కొంచెం ముందు పదం కూడా చదువుతారు, విభజించినంత మటుకు దూరుచు అనే మాట. దూరి ఏం చేస్తుంది? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది అని, శోధించుచు ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో శోధించడము అనే దానికి ఒక చక్కని మాట ఉంది. ఏంటి అంటే జడ్జింగ్ అంట, విమర్శిస్తూ ఉంది అని. అవును, నిజమే. 4వదిగా దేవుని వాక్యం శోధించేది. అందుకనే దేవుని వాక్యానికి ఒక పేరుంది. ఏం పేరు అని అంటే వెలుగు అనే పేరు. వెలుగు ఏం చేస్తుందో మనకు తెలుసు. నేను జ్ఞాపం చేస్తున్నాను, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ 10 నాణెముల ఆభరణం ధరించిన ఆ స్త్రీ ఒక్క నాణ్యంగా పోతే అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే దీపము వెలిగించి అన్నమాట. దీపం వెలిగించకుండా వెతకదు. ఎందుకు? ఆ దీపం యొక్క వెలుగు శోధించడానికి అవసరం, అది లేకపోతే కనపడదు. అందుకనే పౌలు అపొస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమన్నాడు? దేవుని వాక్యానికి వచ్చి 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి రండి 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతున్నది కదా. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే, వెలుగు. ఆ వెలుగేంటి? 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము శోధించేటి వెలుగు, వెతికేటటువంటి వెలుగు. అవును, ఇది ఒకటి నేను జ్ఞాపం చేస్తున్నాను. ఆ వాక్యానికి మన హృదయంలో తావిస్తే ఆ వాక్యం మనతో మన ఆంతర్యం చక్కగా వెతుకుతుంది. నీ స్వంత తలంపులు కాదు, నీ స్వంత ఆలోచనతో నీవు తలంచుకుంటే నిన్ను కూర్చి నువ్వు ధ్యానం చేసుకున్నా నీలో నీ సంగతులు నీకు సరిగా అర్థం కావు. చాలాసార్లు మనం ఎక్కడ మోసపోతున్నాం, భ్రమపడుతున్నాము అంటే ఏదో మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఏముంది నాలో, ఏం లేదు కదా, అది కదా, ఇది కదా అనుకుంటాం.
లేకపోతే ఇంకా కొన్నిసార్లు మనుషులు మనకు గుర్తొస్తారు, వాళ్ళు వీళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ వెలుగులో వాళ్ళ జీవితం వెలుగులో నడవడి వెలుగులో నీవు ప్రశ్నించుకుంటూ ఉంటావు. ఏం కనపడుతుంది వాళ్ళ వెలుగులో? కాబట్టి ఆ వెలుగు కాదు. ఏ వెలుగు కావాలి నీకు? దేవుని వాక్యం అనే వెలుగు. కాబట్టి ఈ వెలుగు సరిగా శోధిస్తుంది, వెతుకుతుంది. అది నీవు హృదయంలోనికి ప్రవేశింపబడిస్తే నిశ్చయముగా అది ఏం చేస్తుంది అని అంటే నీలోని బలహీనతని చూపిస్తుంది. అందుకే పౌలు అపోస్తలుడు అన్నాడు కొరింథీయులకు రాస్తూ, రండి దయచేసి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ వచనం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబట్ట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. వాళ్ళు నన్ను విమర్శిస్తే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు మనిషి మాత్రలే. రెండవది, నన్ను నేనే విమర్శించుకోను, నేను అలాంటివన్నీ కదా. కాబట్టి నాలో నా తప్పిదాలు నాకేం అర్థం కావు. అవును, అంతటితో ఆగిపోలే. నేను నీతిమంతులే అని అనుకోలే. నా యందు నాకు ఏ దోషము కానరాదు. కనపడదు నీలో నీవు చూసుకుంటే నీకు బాగానే కనపడతాం మనం. అయితే నేను నీతిమంతుడిని కాను అంటాడు. ఎందుకు? ఇందువలన నీతిమంతుడని ఎంచబడను. మనుషులకు నాలో ఏం కనపడకపోతే నేను నీతిమంతుడని ఎంచబడను. నాలో నాకు ఏమైనా కనపడకపోతే నేను నీతిమంతుడని ఏమి ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చక్కని మాట. కాబట్టి దేవుని వాక్యం మనల్ని విమర్శించేది. మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా అది విమర్శించేది, అది చూపించేది. ఆ వెలుగు నీ హృదయంలో ప్రసారింపబడని, ఆ వెలుగు నీ హృదయంలో ప్రకాశింపబడని. పౌలు అపోస్తలుడు ఆ మాట అన్నాడు, అంధకారంలో వెలుగు కలుగుగా కనపలికిన దేవుడు. ఆదికాండం 1:4 2వ కొరింథీ 4:4 ఆయన మా హృదయంలో ప్రకాశించాడు. సో లెట్ దిస్ లైట్ షైన్ ఇన్ యువర్ హార్ట్. దట్ ఇస్ ది వర్డ్. అప్పుడు మన హద్దుబాట్లు, తప్పిదాలు, బలహీనతలు మనకు అర్థమవుతాయి. వాక్యం ఉందే, లేకపోతే మనకేం అర్థం కావు. అందుకనే వాక్యం మన జీవితాలు పరిశోధించనివ్వండి, పరీక్షించనివ్వండి. తర్వాత ఇక్కడ మనం చూస్తాం 2వ మాట హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనే ఈ మాట జడ్జింగ్. జడ్జ్ అంటే తీర్పు తీరుస్తుంది, విమర్శిస్తుంది. మనం ఇందాక ఆ మాట చదివాం 1 కొరింథీ 4వ అధ్యాయంలో 4వ వచనంలో, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి శోధించడము అనే మాట దగ్గర మీరు విమర్శించడం అనేది కూడా రాసుకోండి. శోధించడం అంటే వెతుకుతుంది. ఎక్కడ ఏ బలహీనత, ఏ విషయాల్లో తప్పిపోయినావు వెతుకుతుంది, నీకు చూపిస్తుంది, పిన్ పాయింట్గా నీకు చూపిస్తుంది. ఓయమ్మ అది అలాగ చూపిస్తుంది. అందుకనే చాలామంది విశ్వాసులు వాక్యాన్ని సరిగా చదవరు. ఏదైనా ఆ అధ్యాయంలో భాగంలో అది ఉందంటే కనుక ఈరోజు యుద్ధుల్ని దాటిపోతారు. ఆ అధ్యాయం కూడా చదవరు, ఆ సందర్భం కూడా చదవరు. ఎందుకంటే తగులుతుంది, అడిపోతే చూపిస్తుంది. అందుకనే యేసే ఒక మాట అన్నాడు. ఈ సందర్భంలో ఆ మాట జ్ఞాపకం చేసుకోవడం చాలా ముఖ్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్త తిప్పటి మీ బైబిల్ అందరూ కూడా. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. తర్వాత దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అందుకే వెలుగునొద్దకు రావు. వాక్యం చదువు, క్రమంగా చదువు, పరిశీలనతో చదువు. దాటిపోతూ ఉంటావా ఈ సందర్భాలు? కారణం ఏంటంటే నీకు తెలుసు
నీ జీవితంలో ఉండే ఆ చెడుతనం లేక ఆ బలహీనత పతనం, అందుకనే లేచిపోతావు, వాక్యాన్ని వినవు, వాక్యం మీద దృష్టి పెట్టావు. ఆ వాక్యం నేను వింటే నా బలహీనతలని చూపిస్తుంది వాక్యం. అందుకనే మనసు చెవిని పెట్టవు, వినవు, మనసు సిద్ధం చేసుకో, విసిగిపోతుంటావు, వెలుగునొద్దకు రావు. ఆలోచించి ఒక్కసారి జాగ్రత్తగా. అట్లుంటే నీ జీవితం చీకటిమయంగానే ఉండిపోతుంది అని. రెండవ తలంపు వచ్చాం కదా ఇప్పుడు, హెబ్రీ 4:12లో ఆ వాక్యము విమర్శిస్తుంది, తీర్పు తీరుస్తుంది అనేది. విమర్శ అంటే అర్థం ఏంటి? రండి దయచేసి యోహాను రాసిన పత్రిక మనం వస్తే కనుక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తాం. 19-20 వచనాలు. మన హృదయం కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో మనని దోషారోపణ చేస్తున్నది ఆయా విషయంలో ఆయన మన హృదయంలో సమ్మతి పరుచుకుందాము. ఏం చేద్దామంట? సమ్మతి పరుచుకుందాం. అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు కాదు అని ఒకదాని మీద ఒకటి నేరు మోపుతుంటాయట. అవును, అది మనం చూస్తాం. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని చూపిస్తుంది నీకు. నీవు ఆ దేవుని వాక్యం అనే వెలుగు నీలో ప్రకాశింపబడిన ఇష్టపడకపోతే, వెలుగునొద్దకు రాకపోతే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో తావి ఇవ్వకపోతే నీకు ఏది తప్పో ఏది ఒప్పో నీకు అర్థమే కాదు. నీకు ఆ బుద్ధి ఉండదు. పౌలు అపోస్తలుడు తర్వాత అధ్యాయానికి వెళితే అదే చెప్పాడు. నేను వాక్యాన్ని గురించి 4వ అధ్యాయంలో చెప్తున్నాను, కానీ 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ వాటి గురించి ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 2 దయచేసి 5వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ వచనం నుంచి మనం చూస్తాం. 11వ వచనం నుంచి మనం చూస్తాం. ఆ నీతి వాక్యము విషయంలో ఏం లేదంటండి వాళ్ళకు. 13-14 వచనాల్లో మనం చూస్తాం, అనుభవం లేదు. 14 వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. కాబట్టి వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే మన జ్ఞానేంద్రియాలను అలాగా సాధు చేస్తుంది. ఇది మేలు, ఇది కీడు, ఇది తప్పు, ఇది ఒప్పు, అలాగా మనం ఎరగలుగుతాం. తద్వారానే మన జీవితాల్లో మనకు మేలు ఉంటుంది. ఎందుకు? మన పొరపాట్లు మనం కనుగొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. సామెత కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు? కాబట్టి విమర్శించుకుందాం. ఏం మనిషి జీవిత వెలుగులోనే కాదు, నీ చేతిలో ఉన్న దేవుని వాక్యం, ఆ వాక్యం ఏం మాట్లాడుతుంది, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు, ఆ కుమారుని ద్వారా ఏం మాట్లాడాడు, ప్రస్తుత దినాల అపస్తుల ద్వారా ఏం మాట్లాడాడు, ఏం రాయబడింది, మనం ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో. మన జీవితాల్లో ఆ మాటలే మనల్ని ఇది తప్పు ఇది ఒప్పు అని చూపిస్తుంటే మనం విమర్శించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా తాను విమర్శించుకోకపోతే విమర్శించేవాడు దేవుడే. 4వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీ 4:13 రెడీ దయచేసి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తను మరువులేక. గుర్తుపెట్టుకో, ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుడికి బాగా తెలుసు అంతా, ఆయనకు లెక్క చెప్పాలి. ఇక ఏం చెప్తావు? ఇక ఆయన విమర్శిస్తాడు. ప్రభువు గన విమర్శిస్తే చాలా కష్టమే. ఇక అంతవరకు పోకముందే వాక్యం నేను విమర్శిస్తూ ఉంటే అక్కడే ఆగి జీవితాలు సరి చేసుకోవడం అవసరం.
లేకపోతే ప్రభు చేత విమర్శించబడతాం. ఒకడు ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగునప్పుడు ఎలా తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర త్రాగవలను. ఎవడైనా అయోగ్యముగా తిని త్రాగినట్లయితే వాడు శిక్షా విధికి పాత్రుడు అగును. వాడు ఏమవుతాడట? 1 కొరింథీ 11వ అధ్యాయము 2 దయచేసి 29 నుంచి అలాగ త్రాగుతున్నాడు. 30వ వచనం, ఇందువల్లనే బలహీనులు నిద్రించున్నారు. 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. విన్నారా? మనల్ని మనం విమర్శించుకుంటే మనకి తీర్పు ఉండదు అని. ఒకవేళ విమర్శించుకోకపోతే ఖచ్చితంగా ప్రభు విమర్శలో మనం నిలబడవలసిన వారంగా ఉంటాం. జాగ్రత్త, సరి చేసుకుందాం. ఇప్పుడు నేను చివరిగా ఒక తలంపు, తలంపు అంటే ఈ 4 తలంపుతో నేను ఆపుతున్నాను. కానీ ఇలాగ విమర్శించుకున్నప్పుడు మన హద్దుబాట్లు బలహీనతలు మనకు కనపడదు. అది చూపిస్తూ ఉంది, అది మనల్ని విమర్శిస్తూ ఉంది. చూపించడమే కాదు, రెండవది తప్పు అని చెబుతుంది. అది విమర్శ అంటే ఇది తప్పు అని చెబుతుంది. రెండవది విమర్శ అంటే ఇది మంచిది అని చెబుతుంది. తప్పు అయితే తప్పును తప్పుగా అర్థం చేసుకోవాలి. మంచిదంటే మంచిగా అర్థం చేసుకొని దాన్ని హత్తుకొని ఉండాలి. ఇప్పుడు ఆఖరికి వాక్యం ఏం చేస్తుంది అంటే ఇలాగా చూపించడం, ఇది తప్పు ఒప్పు అని విమర్శించడం, తీర్పు తెచ్చడం. ఆ తర్వాత మూడవదిగా ఏం చేస్తుంది అంటే నిన్ను సరి చేస్తుంది. నేను ఇక పాత నిబంధన వెళ్ళను, కానీ క్రొత్త నిబంధనలో ఒక మాట చూపిస్తాను. అయితే పాత నిబంధన సందర్భం జ్ఞాపం చేస్తా. యాజకులు పరిశుద్ధ స్థలంలో పరిచయం చేసేదానికి ప్రవేశించేటప్పుడు వారు ఇత్తడి బలిపీఠం దగ్గర నుంచి ఎక్కడికి రావాలి? ఇత్తడి గంగాళం దగ్గరికి రావాలి. అక్కడ ఈ తలంపులన్నీ ఉన్నాయి. ఇత్తడి గంగాళం దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆ గంగాళంలో నీళ్లు తీసుకొని అప్పుడు వాళ్ళు తమను కడుగుకోవాలి అని. అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళి పరిచయం చేయాలి, లేకపోతే అయిపోయిందే పని. అందుకని హెబ్రీ పత్రికలో ఈ మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 12-13 వచనాలు అయినాక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనంలో, ఇంగ్లీష్లో 27, తెలుగులోనేమో 25 కలిసి ఉంటాయి. అక్కడ ఈ మాట రాయబడింది. నేను చదువుతున్నాను ఆ మాట, చెప్పండి మీ అందరు మీ బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తెలుగులో చివరి భాగం చదువుతున్నాను. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 27వ వచనం చివరి భాగం. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానం చేత ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు. అలా ఇక్కడ సంఘానికి వచ్చి కూడా రాయబడింది. ఆయన సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి వాక్యం దీపము నీలోని బలహీనతలు చూపిస్తుంది. ఆ వాక్యమిక వీళ్ళు కాకుండా నువ్వు అర్థం చేసుకోలేవు. ఇరుగు పొరుగు వాళ్ళని చూడకు, ఇంకేం మనిషి నువ్వు చూడకు, నీకంటే ముందో వెనకుండా విశ్వాసులు చూడకు, వాక్యం చూడు. అది దీపం, అది సరైన వెలుగు. రెండవది, ఆ వాక్యం విమర్శిస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని నువ్వు ఇంక అనలేవు. నాకు తెలీదు, ఇది తప్పని నాకు తెలియదు అని నువ్వేమాత్రం అనలేవు. ఒకవేళ చేయవలసింది చేయకుండా ఇది మంచిదే నాకు తెలియదు అని నువ్వు అది అనలేవు. అది విమర్శిస్తుంది. దట్ ఈస్ జడ్జింగ్. ఇది నీ తప్పు, ఇది ఒప్పు అని. ఆ తర్వాత మూడవది, అది సరిచేస్తుంది, చక్కదిద్దుతుంది, కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. అదే 27వ వచనంలో. తద్వారా మనం మహిమల సంఘముగా ప్రవేశం నిలబడేందుకు కొరకాయి ఆ వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. ఈ 4 తలంపులతో నేను ఆపుతున్నాను. కాబట్టి హెబ్రీ 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఇటు వాక్యానికి మన హృదయంలో తావిద్దాం. అరణ్యంలో మీరు ఆయన శబ్దం, నేడు అను ఆయన శబ్దం మీరు విన్నప్పుడు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ప్రభువులో పాలు పొందబోతుంటుండగా
మనము కూడా ఏ విషయంలో ప్రభు ఏది మాట్లాడుతున్నాడో ఆ విషయాల్లో లోపరుచుకుందామే, కానీ హృదయాలు కఠినం చేసుకోకుందాం. తర్వాత చెవినిద్దాం, కానీ మెడ తిప్పేవారంగా ఉండకూడదు, వీపు తిప్పేవారంగా మన మాత్రం ఉండకుందాం కాక, మెడ వంచని వారంగా ఉండకుందాం కాక, చెవులు సున్నతి చేయబడిన వారంగా ఉందాం, అంటే వినేవారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం.